సార్, నా పేరు రౌతు మురళీమోహన్. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. నాకు ఒక మల్లికార్జున్ అనే ఏజెంట్ నా దగ్గరికి వచ్చి ఇంద్రకరణ్ అనే విలేజ్లో ఒక 12 ఎకరాలు 11.5 ఎకరాలు డెవలప్మెంట్కి ఉందని చెప్పాడు. చెబితే సరే నడు వెళ్దాం చూద్దామని చెప్పేసి సేరు సతీష్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లారు. సేరు సతీష్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పేపర్లు అవి చూపించమన్నాం. చూపించిన తర్వాత ఏంటిది, ఈ డాక్యుమెంట్ మీ పేరు మీద లేదు కదా అని అంటే, ఇది మా బావగారు అయినా అని చెప్పాడు. ఒకసారి మాట్లాడించండి అని చెప్పంటే, పాస్బుక్లు ఉన్నాయి, ఇది మా ఆయన పేరు మీద ఉంది అని జయశ్రీ గారు మాట్లాడారు. జయశ్రీ గారు ఎవరు, వీళ్ళ సిస్టర్, మా ఆయన పేరు మీద ఉంది, మీరు చెక్కు మాత్రం వాళ్ళ పేరు మీద ఇవ్వండి అని చెబితే చెక్కు వాళ్ళ పేరు మీద ఇచ్చిన తర్వాత 21 లక్ష చెక్ ఇచ్చాం. చెక్ ఇచ్చిన తర్వాత ఆమె రిసిప్ట్ మీద సైన్ చేసి ఇచ్చారు. వాళ్ళ అకౌంట్కి 2,41 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాం. క్యాష్ పార్ట్ అనేది ఏదున్నా కూడా మా తమ్ముడికే ఇవ్వండి అంటే ఇతనికి క్యాష్ ఇవ్వడం మొదలుపెట్టాం. మొత్తం 2,07,00,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. అలాంటి నేను కాంగ్రెస్ లీడర్ని, మీరు నన్ను ఏం చేయలేరు, ఏదైనా ఉంటే కోర్టులోనే చూసుకుందాం, ఇదే తన ఇది. ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడేవాడు. పూర్తి మీకు అంటే ఎన్ని డబ్బులు రావాలి నాకు 2,07,00,000 రూపాయలు రావాలండి. వాళ్ళ అక్కకి ఇమ్మని డబ్బు క్యాష్ రూపంలో ఇవ్వాలి కాబట్టి నా దగ్గర క్యాష్ లేదు, చెక్కే ఉంది, నేను దుబాయ్ వెళ్తున్నాను అని అంటే, సరే నాకు చెక్ ఇచ్చేసేయి అని చెప్పేసి అతను చెక్ తీసుకోవడం జరిగింది. ఆ చెక్కుని నేను డబ్బు రూపంలో 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి 50 లక్షలు క్యాష్ రూపంలో అతను దగ్గర పంపించిన తర్వాత మరలా ఆ చెక్కు నాకు రిటర్న్ ఇమ్మని చెప్పేసి ఒక 7-8 సార్లు తిరగ్గా కూడా అతను నాకు ఏ రోజు కూడా చెక్ రిటర్న్ ఇవ్వకుండా, ఉండని తర్వాత చూద్దాం, ఇంకా ఉంది కదా మనకు వ్యాపారం అనే స్టైల్లో మాట్లాడి ఆ చెక్ డిపాజిట్ చేసి సడన్గా చెక్ బౌన్స్ చేసి నాకు నోటీస్ పంపించాడు. నేను పార్టీ వ్యక్తిని, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో కొంచెం భయపెట్టడం జరిగింది. ఇక పార్టీ వారు వాళ్ళే గ్రహించాలి దీన్ని ఎలా తీసుకుంటారు వాళ్ళు అనేది. అక్కడున్న సీనియర్స్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ వారి కార్యవర్గం వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకే వదిలేశాను. నాకు డబ్బులు కొంచెం ఇంట్రెస్ట్తో సహా ఇప్పించవలసిందిగా కోరుచున్నాను డిపార్ట్మెంట్.